ఎవరు డబ్బులిచ్చినా మీటింగులకు వెళ్తాం. సీఎం జగన్ పై రాయిదాడి ఘటనలో వేముల దుర్గారావును అదుపులోకి తీసుకున్న పోలీసులు. నిన్న 5 మైనర్లను తీసుకెళ్లిన పోలీసులు. సింగనగర్ వడ్డెర కాలనీ వాసులు ఆందోళన. తమకు ఏ పార్టీతో సంబంధం లేదంటున్న దుర్గారావు కుటుంబం. సీఎంపై దాడి చేసే అంత ధైర్యం మా వాడికి లేదు. ఎవరు డబ్బులిచ్చినా ర్యాలీలకు వెళ్తాం. జగన్ సభకు 200 అంటే మా ఆడోళ్లు వెళ్లారు. మగాళ్లు 300 ఇచ్చారు. ఎమ్మెల్సీ రాహుల్ కు కూడా మేమేంటో తెలుసు. దుర్గారావుకు ఏమైనా జరిగితే పోలీసులదే బాధ్యత. అన్నాడు ఎక్కువ ముందు జీబెక్ అన్నాడు. జీబెక్ తీసుకుని వెళ్ళాడు. మరి దేనికి తీసుకెళ్ళాడు చెప్పాలి కదా. మీరు అడిగారా? నేను అడిగితలేదు సార్. ఆగేదాకు లేదు, అడిగేటప్పుడు లేదు. తీసుకెళ్ళిపోయాడు. మరి ఎవరు వాళ్ళు పోలీసులా కాదా మరి తెలియాలిగా. కాన్వాయ్ కూడా పోలీస్ కాన్వాయ్ కాదు, అది పోలీస్ కాన్వాయ్ కాదు. నేను 2 పేర్లు పోలీసు అని ఉంది. మరి అక్కడ తీసుకెళ్ళినప్పుడు చెప్పడం అనవసరం కదా. ఇది సార్ అసలు దేనికి తీసుకెళ్లారు తెలియాలిగా మాకు. ఫలానా కారణం ఎవడో పట్టాడు అవన్నీ జరిగింది. మరి మా అన్నని తీసుకెళ్ళాడు తెలియాలి కదా. ఇప్పుడు పిల్లలు రాత్రి నుంచి నిద్రపోవట్లేదు, అన్నం తినట్లేదు. రాత్రి వాళ్ళ అమ్మగారు పిల్లలు ధైర్యం చెప్పుకొని కొట్టేంత పోలవా ఎవరైనా 200 ఇస్తానంటే ఏదైనా ఆశ డబ్బులు తెచ్చుకున్నాడు. బాగానే ఉంటారు, తినేవాళ్ళు బాగానే ఉంటారు. మేము 62లో వచ్చాము. ఇచ్చినారు ఏ పూటకి ఆ పూట తెచ్చుకొని ఎక్కడ కూలండి అక్కడికి 200 ఇచ్చినా వెళ్తాం, 300 ఇచ్చినా ఈ పార్టీ వాళ్ళు పిలిచిన వెళ్తాం, ఆ పార్టీ వాళ్ళు పిలిచిన వెళ్తాం. అంతేగాని మాకు కొడతము చేయటము అక్రమాలు చేయటం మాకు తెలియదు. ఇప్పుడు పిల్లలు అంతే ఒగా వచ్చింది కాబట్టి ఈ గంజాయికి డ్రగ్స్ కి అలవాటు పడి రకరకాలుగా ఉద్దేశాలంటే చుట్టుపక్కల వాతావరణం అలాంటిది. అంతేగాని మాకు మా ప్రాంతంలో మా ఒడ్రోళ్ళు మేము కాయ కష్టం చేసుకుని బతికి వాళ్ళం సార్. మేము మట్టి పని చేసుకుని స్లాబ్లు గానీ పిలుపు కొడతాం గానీ ఏదైనా కూలి. ఇప్పుడు ఆడలు కూడా ఎక్కడ 200 ఉన్నా 300 ఉన్నా ప్రతి ఒక్క పార్టీ వాళ్ళు మనం పిలుచుకెళ్తారు. ప్రతి ఒక్క పార్టీ వాళ్ళు అయ్యా మనకి రేపు ఇక్కడ ప్రోగ్రామ్ ఉంది 200 కాండి 300 వస్తా 300 వస్తా తీసుకెళ్తారు. ఆడలు మొన్న కూడా 200 మంది ఆడవాళ్ళు తీసుకెళ్లారు మన జగన్ మీటింగ్ కి. అక్కడికి మనం అక్కడ ఇస్తారు విందుకు కూడా తీసుకెళ్లారు. నేను వెళ్ళా శ్రీనివాసరెడ్డి గారు అంటే ఇలాగా మేము తేలుతున్నాం. ఇక్కడ ఏ మనిషి ఎలాంటి వాడు, ఎక్కడ ఈ వ్యక్తి ఎలాంటి వాడు, ఈ ఏరియాలో ఉంటున్నారు, ఈ ఏరియాలో ఎలా అని ఆలోచించాలి కదంటే. తీసుకెళ్ళిపోయి ఆగండి, మీరు తీసుకెళ్ళాడు భార్య పిల్లలకు రెస్పాన్సిబుల్ ఎవరు? వెళ్ళిపోతారు. వాళ్ళకి అథారిటీ ఏంటి? అయిపోతే వాళ్ళ మీద పడితే మేము వెళ్తాం. మాకు సంఘం ఉంది, మాకు ఒడ్డే సంఘం ఉంది, మాకు 4 దిక్కులు ఉన్నాయి. సింగర్ మేమందరం ఒకటయ్యి మాకు కూడా ఐక్యత ఉంటది. అక్కడ క్షేమ బాధ్యత వహించేవాడు ఇక్కడ కార్పొరేటర్తో సహా ఎమ్మెల్సీ కూడా ఉన్నాడు. ఎమ్మెల్సీ కూడా తీసుకెళ్లాడు, అక్కడి నుంచి